బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీగా మనకి టీ ఉండాల్సిందే. టీ షాపులు అన్నీ ఎత్తుక్కుంటాం. బయటికి వెళ్తే మాత్రం మా వారు మాత్రం నన్ను కంపల్సరీగా మర్చిపోతారు. ఎవరైనా తగిలితే చాలు ఇక అంతే గోయిందా. డీమార్ట్లో తీసుకున్న పెన్సిల్స్ కన్నా బయట తీసుకున్న పెన్సిల్స్కి చాలా వేరియేషనే ఉంది. యాక్చువల్గా ఒక పని మీద అయితే స్టార్ట్ అయ్యాం కానీ అదైతే అవ్వలేదు. తర్వాత కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా తెచ్చుకున్నాను నేనైతే, పెన్స్, బుక్స్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎంఎస్ వ్లాగ్స్. యాక్చువల్గా ఖమ్మం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఖమ్మంలో కొంచెం పనుండి మా వారు వెళ్తుంటే ఇంకా నేను కూడా ఒక ప్లేస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము మేము. స్కార్ఫ్ ఇది మా పాప స్కార్ఫ్, కొంచెం డ్రెస్కి మ్యాచ్ అయినట్టు కూడా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. కానీ అదైతే నాకు సరిపోలేదు, ఎందుకంటే అది చిన్న సైజు అన్నమాట, చిన్నపిల్లలకి సరిపోతుంది అది. ఇది ఇంతకుముందు మా వారు వర్క్ చేసిన ఆఫీస్ ఇది, బట్ అయితే ఫ్రంట్ నుంచి చూపించలేకపోయా. అది క్రాస్ అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ హోటల్ అనేది ఉంటుంది, చాలా చిన్నది కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మా వారు పనుండి టీవీ హౌస్కి వచ్చారు. యాక్చువల్గా ఒక సార్ని కలుద్దామని వచ్చారు. మేము వచ్చేసరికి ఆ సార్ లేరు, బయటకు వెళ్ళారనమాట. యాక్చువల్గా నేను ఎందుకు వచ్చానంటే, చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఒక ప్లేస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వచ్చాను. కానీ ఇక్కడ పని అయిపోతుంది, ఒక 15 to 30 minutes, అంటే ఒక హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది అని చెప్పారు. కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా సార్ లేరు, బయటకు వెళ్ళారంట. మేము చాలాసేపు వెయిట్ చేసాం అక్కడ. ఇంత దూరం నుండి వచ్చాం, ఎక్స్ప్లోరేషన్ అవుతుందా లేదా అని టెన్షన్తో నేనైతే అట్లనే ఆలోచిస్తూ కూర్చున్నా.
ఈ మధ్య కాలంలో పాల పిండి తర్వాత పాల ప్యాకెట్లు వచ్చిన తర్వాత బయట టీ కొట్లలో అసలు టీ తాగే సిచ్యువేషనే లేదు. కానీ ఆ ఆంటీ మాత్రం చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఎంప్లాయీస్ అంతా వచ్చి డీపీ ఆఫీస్లోనే ఉంటుంది టీ స్టాల్ అనేది. చాలా అంటే చాలా మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అదే చెప్తున్నా ఆంటీ చాలా బాగుంది ఆంటీ అని. రీసెట్ తీసుకొని చెప్పండి, ఆయన కొడతా అంట అవును. డిపి ఆఫీస్ బ్యాక్ సైడ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ సార్ని ఇది మా వారు సార్ని కలవడానికి వచ్చారని చెప్పారు కదా. సార్ని కలిసిన తర్వాత ఇంకా ఫ్రంట్ సైడ్ డిపి ఆఫీస్ నుంచి ఫ్రంట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఇంకొక సార్ని కలవడానికి అయితే వచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ మంత్లోనే లాస్ట్ మంత్ ఈ మంత్లోనే చాలా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అన్ని డిపార్ట్మెంట్స్లో. వాళ్ళంతా ఎల్పిసిల కోసం తిరుగుతున్నారన్నమాట. ఫుల్ రష్ ఉంది ఆ రోజు. ఇక మధ్యాహ్నం ఎట్లా లంచ్ టైంకి మేము వెళ్ళింది. ఇంకా మేము వెళ్ళిన టైంకి ఏంటంటే వెళ్ళిపోయారనమాట. అప్పుడు దాకా రష్ ఉండి చాలామంది ఫుడ్ తినడం కోసం ఆఫీసర్స్ అంతా వెళ్తారు కాబట్టి ఎట్లయినా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకొచ్చిన వాళ్ళు కూడా ఎంప్లాయీస్ నార్మల్ పీపుల్ అయితే వెయిట్ చేస్తారు కానీ ఎంప్లాయీస్ ఉండరు కదా, వాళ్ళకి పనులు ఉంటాయి. వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు. మా వారు మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేనున్నానన్న సంగతే మర్చిపోతారు. ఎవరైనా తగిలితే చాలు నేను ఉన్నాను అనేది గుర్తుండదు. గంటలు గంటలు మీటింగ్ చేస్తారనమాట. ఇక్కడ నాకు ఏం తోచట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అనమాట, స్టాఫ్ ఎవరు కావాలండి, ఎవరిని కలవాలి అని అడుగుతున్నారు. మా వారే ఉన్నారని చెప్తున్నా. ఈ రూమ్లోనే ఉన్నారు మా సారు. ఇంకా ఆయన కోసం అయితే దగ్గర దగ్గర 1 అవర్ అయితే నేను వెయిట్ చేశాను అనమాట. లోపల మాట్లాడుతూ ఉన్నారనమాట. డిపి ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఒక ప్లేస్లో రికార్డ్స్, వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన రికార్డ్స్, క్యాష్ బుక్స్ అవి ఇవి ఉంటాయి కదా, దానికి సంబంధించిన బుక్స్ తీసుకుందామని చెప్పి వాళ్ళ ఆఫీస్లో లేవంట. తీసుకుందామని చెప్పి మేము ఇక్కడైతే ఒక షాప్కి అయితే వస్తున్నాం కదా. ఏమో ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమోనని చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను నేను.
సరేనే మరి రాన్నా. ఖమ్మం రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్లో అయితే ఉంది ఇది. మరి అది ఏం స్ట్రీట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. వైఎన్ ప్రెస్కి అయితే ఆపోజిట్లో ఈ షాప్ అనేది ఉంది. ఎప్పటి నుంచో ఓల్డ్ షాప్ ఇది. ఇక ఖమ్మంలోనే ఫేమస్. ఇంకా ఖమ్మం డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి రికార్డ్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. రికార్డ్స్ అనే కాదు, పెన్సిల్స్, స్టేషనరీకి సంబంధించి సమస్తం ఉన్నాయి. ఎంత క్వాలిటీ బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. నేనైతే పెన్స్ తీసుకున్నా, పిల్లలకి సంబంధించి పెన్సిల్స్ కూడా తీసుకున్నా. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. నాకు బాగా అనిపించినాయి. అంటే బయట నేను వేరే చోట తీసుకుంటే దాంతో కంపేరిటివ్లీ ఇవి బాగున్నాయి అనిపించాయి నాకైతే. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి అయితే సమోసాలు తీసుకున్నా. చిన్నప్పుడు ఎక్కువ మా ఫాదర్ తీసుకొచ్చేవాళ్ళు, అది గుర్తొచ్చి నాకు. ఇంకా 10 రూపీస్కి 3 అంట. ఇంకా అక్కడ మేము సమోసా తీసుకునే దగ్గర ఆనియన్ సమోసా, చికెను, కార్ను, ఆలు అన్నీ ఉన్నాయి. కానీ నేనైతే ఆనియన్ సమోసా మాత్రమే తీసుకున్నా. ఎందుకంటే పిల్లలకి ఇవే ఇష్టం, అందుకే ఇవే తీసుకున్నా. తర్వాత నేను ఎట్లాగో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా కదా, దానికి అవసరం అయితే బ్లాక్, రెడ్, తర్వాత బ్లూ అయితే తీసుకోలేదు. ఒక బాక్సే ఉంది నా దగ్గర. పిల్లలకి నాకు కావాలని చెప్పి ఒక బాక్సే తీసి పెట్టుకున్నా ఇంతకుముందు. ఇప్పుడైతే ఇవి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండి. పసుమర్తికి వెళ్ళి తెచ్చుకున్నా నేను. రికార్డ్స్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే అదే స్ట్రీట్లో మనకి హోల్సేల్ షాప్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఉల్లిగడ్డలు అని చెప్పి, అల్లం వెల్లుల్లి, తర్వాత పప్పులు, ఇవన్నీ హోల్సేల్ అనమాట. కొబ్బరికాయలు, కొన్ని కిరాణా షాప్స్ కూడా ఉన్నాయి. నాకు అవసరం ఇవి ఉన్నాయి అని చెప్పి ఇవైతే హోల్సేల్గా దొరుకుతున్నాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాను నేను అక్కడ నుంచి. ఇక్కడ ఇందాక రికార్డ్స్ తీసుకున్న షాప్లో పెన్స్ అన్నీ బాగున్నాయని చెప్పా కదా. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. పెన్సిల్స్లో నేను అప్సరాలో ఈ పెన్సిల్ అయితే నేను అసలు చూడలేదు. ఇవి టెడ్డీ బేర్, మిక్కీ మౌస్ సంబంధించినవి పెన్సిల్ అనమాట. తర్వాత అదేంటి జాస్మిన్కి సంబంధించిన పెన్సిల్స్ కూడా ఉన్నాయి. అవి తీసుకుంటే ఇక మా బాబు పేచీ పడతారని చెప్పి మిక్కీ మౌస్ అయితే ఇద్దరు యూజ్ చేసుకుంటారని చెప్పి నేను తీసుకున్నా. నేను నార్మల్ పెన్సిల్స్లో చూసా కానీ ఈ అప్సరాలో ఇట్లాంటి పెన్సిల్స్ నేను చూడలేదు. అంటే ప్రింటెడ్లో బాగున్నాయి. కార్టూన్ ప్రింటెడ్ అంటే అప్సరాలో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడడంతో తీసుకోవాలని తీసుకున్నా. తర్వాత పిల్లలకు కూడా బాగా నచ్చాయి ఇవైతే. ఏమన్నట్లా ఇవి డిమార్ట్లో తీసుకొస్తూ ఉంటాయి పిల్లలకి ఎప్పుడు. అక్కడ అందులో అప్సరాలు ఉన్న 2 క్వాలిటీస్ ఉంటాయి. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్. తర్వాత గ్రే అండ్ కింద బాటమ్ వచ్చేసి ఇట్లా బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లోనే ఎక్స్ట్రా డార్క్. అవి చెక్కినప్పుడల్లా ముందు ఇరిగిపోతూ ఉండేదన్నమాట. ఏంది ఇంత మంచి పెన్సిల్, ఇవే మంచి అంటారు కదా, ఇవి ఎట్లా ఇరిగిపోతున్నాయి అని అనుకున్నా. కానీ ఈరోజు నేను ఈ పెన్సిల్ చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. 2 ప్యాకెట్స్ తీసి చూసాను అనమాట. అవతల పక్క ఉన్నదేమో డిమార్ట్లో తీసుకున్నది, ఇదేమో బయట తీసుకున్నది. ఇందాక నేను రికార్డ్స్ తీసుకున్న షాప్లో తీసుకున్నది. ఇది చాలా వేరియేషన్ ఉంది. పెన్సిల్ కలర్లో కూడా కొంచెం వేరియేషన్ ఉంది. ఇదేమో కొంచెం డార్క్ కలర్లో ఉంది పెన్సిల్, గ్రేలో. అది కొంచెం లైట్ కలర్లో ఉంది. తర్వాత పెన్సిల్ కూడా క్వాలిటీ ఇది బయట తీసుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. అప్సరాలో ఇది మళ్ళీ ఎక్స్ట్రా డార్క్, ఇది అంటే ఇంకొకటి ఉంటుందిగా గ్రే అండ్ బ్లాక్ కలర్. ఏంది ఇంత మంచి పెన్సిల్లే ఇరిగిపోతే మరి ఎట్లా అనుకుంటున్నా నేను. ఇంకేముంటాయి ఇంతకంటే మంచి అని. ఇది చూడు ఎంత బాగుందో పెన్సిల్. ఈ 2 పెన్సిల్ కూడా వేరియేషన్ ఉంది.
ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా మన ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.